सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। बीआरएस पार्टी सदर और साबिक चीफ मिनिस्टर केसीआर की जानिब से किसानों के मसाइल पर इनकी हिमायत की कॉल दिए जाने पर महबूब नगर मुस्तखर में मंगल के रोज साबिक वजीर डॉक्टर वी श्रीनिवास गौड़, साबिक रुकन असम्बली आला वेंकटेश्वर रेड्डी ने बीआरएस पार्टी के दीगर कायदीन के हमरा जिले के मरबूत कलेक्टर दफ्तर पहुंचकर कलेक्टर जी रवि नायक से मुलाकात करते हुए एक मेमोरेंडम पेश किया। इस मेमोरेंडम में मुतालबा किया गया कि खुश्क साली से मुतासरा देहातों में फसल के नुकसान की तफसील जमा करते हुए मुआवजा फराहम करने और कांग्रेस पार्टी इंतखाबी मंशूर में किए गए वादे के मुताबिक किसानों की उगाई हुई फसल की इजाफी कीमत के अलावा क्विंटल पर 500 रुपये बोनस अदा करें। डोर మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరూ నమస్కారం। గత 2 పర్యాయాలు 10 సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలనలో రైతులకు ఏ కష్టం లేకుండా పెట్టుబడి నుంచి మొదలుకుంటే కొనుగోలు కేంద్రాల వరకు ఈ భారతదేశ చరిత్రలోనే ఇన్ని కొనుగోలు కేంద్రాలున్నది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే। కరోనా సమయంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కరోనా సమయంలో కూడా రైతు పెట్టుబడులు వేసి కరెంటు 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతులను కాపాడినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం। 10 సంవత్సరాలు ఎక్కడ కూడా చైన్లు ఎండిపోయిన చరిత్ర చూడలేదు, 10 సంవత్సరాల్లో కరెంటు పోయిన చరిత్ర చూడలేదు, రైతుల గోస చూడలేదు। కరెక్ట్ టైంకు పెట్టుబడి బ్యాంకులో పడేది, ఎన్ని ఎకరాలున్నా రైతుకు పెట్టుబడి పడేది, విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేటివి, పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చి కల్లంకా నుంచే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఆనాటి పరిస్థితి। మరి ఈరోజు ఎలక్షన్లలో మరి ఇచ్చినటువంటి హామీలు తెలంగాణ మొత్తం రైతుల మీద ఆధారపడే ప్రభుత్వం కనుక ప్రజలందరూ కూడా రైతాంగమే కనుక మరి ఈ రైతులందరూ కూడా ఈ బీఆర్ఎస్ కేసీఆర్ గారి కన్నా ఇంకా ఎక్కువ చేస్తారు వీళ్ళు చెప్తున్నారు। మరి ఇవన్నీ హామీలు నిజంగా నెరవేరితే మేము బాగుపడతాం కదా అనే ఆశతో రైతులు కదా ఎక్కడ లాభం ఎక్కువ ఉంటే అక్కడ ఉంటారు, ఆలోచన చేస్తారు కష్టజీవులు కనుక। మాకన్నా ఎక్కువ పెట్టుబడి ఇస్తాం, మాకన్నా ఎక్కువ రుణమాఫీ చేస్తాం, గిట్టుబాటు ధర ఇస్తాం అని చెప్పినందుకు అధికారంలోకి రావడం జరిగింది। మరి మేము అడుగుతా ఉన్నాం, వాళ్ళు ఇంకా గవర్నమెంట్ వచ్చిన 9 రోజుల్లోనే అమలు చేస్తామన్నా కూడా మేము కొత్త ప్రభుత్వం కనుక కొంత వెసులుబాటు కలిగియాలని చెప్పి 100 రోజులు టైం ఇచ్చాం। కానీ 100 రోజుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, తల్లడిల్లిపోతూ ఉన్నారు, గుండెలు బాదుకుంటా ఉన్నారు। మరి రైతులను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కనుక మేము ప్రభుత్వం ఇచ్చిన హామీ క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తున్న దాన్ని వెంటనే క్వింటాలకు పండిన పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎండిపోయినటువంటి పొలాలకు 25,000 చొప్పున ఎకరానికి 25 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। పోలింగ్కు వారం రోజుల ముందు 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా, మీరు అవసరం అనుకుంటే ఈ రోజు పోయి బ్యాంకులు తెచ్చుకోండి, 9 తారీఖు నాడు నేను రుణమాఫీ చేస్తామని అన్నారు।
మరి 9 పోయింది, 4 9 అయిపోయింది. కనుక వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీని అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి 2 లక్షల రుణమాఫీని వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా మరి 15,000 రూపాయల రైతు బంధు వేస్తాం ఎకరానికి అని రైతు భరోసా పేరు మీద మీరు మాట ఇచ్చింది. మేము ఎకరాకు 10,000 ఇస్తే మీరు 15,000 అన్నారు. రైతు కనుక 15,000 వస్తే మనం ఇంకా బాగుపడతాం కదా ఆశతో మీ కోట్లేసి గెలిపించాం. మరి 9 తారీఖు నాడు వేస్తామన్నారు, వేయలేదు. ఇవాళ డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ దగ్గర వచ్చింది. కనుక మేము అడుగుతా ఉన్నాం, వెంటనే 15,000 రూపాయల రైతు భరోసాను వెంటనే అకౌంట్లో వేయాలని చెప్తున్నాం. మేము వారం రోజులలో అకౌంట్లో వేస్తూ వచ్చినాం. కానీ ఇలా నాట్లు వేసేటప్పుడు దున్నేటప్పుడే నాగలు కట్టినప్పుడే మేము రైతు పెట్టుబడి ఇచ్చినాం. ఇలా కోతకు వచ్చినాయి, రైతు పెట్టుబడి లేదు. ఏ ఊర్లకు పోయినా రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఉదయం హన్వాడ పోతే సార్ గొర్రెలు మేస్తున్నాయి, చేన్లు గొర్రెలకు ఇచ్చినాం సార్ అని రైతులు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఒకవైపు మా నాయకుడు కుమారుడు చనిపోయి ఏడుస్తుంటే ఒక పక్కల రైతులు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే సార్ అక్కడేమో చనిపోయి ఏడుస్తున్నారు, ఇక మేము బతకలేక ఏడుస్తున్నాం సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇంకా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి రైతుల కష్టాలు తీర్చాలని, ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలంటని చెప్పేసి ఇలా రైతాంగం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మహబూబ్నగర్లో ఇంకా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి కరివెన, ఉదండపూర్, ఏదుల, వట్టెం ఈ రిజర్వాయర్లన్నీ కంప్లీట్ అయినాయి. 90% రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. ఈ ప్రాజెక్టులో 90% వర్క్లు అయిపోయినాయి. ఓ 10%, ఓ 15% మిగిలిన ఉన్నాయి. వెంటనే కాలువలు దొగి చెర్లు నింపి రైతులకు 3 పంటలు పండేటట్టు కూడా ఇమ్మీడియట్ చేయాలి. ఎందుకంటే అన్ని రెడీ చేసి పెట్టినాం. జస్ట్ కాలువలు దోగాలి, జేసీబీతో కొట్టుకుంటూ పోతే అయిపోతుంది. మోటార్లు ఆన్ చేస్తే నీళ్ళు పడతాయి, కాలువలు దోగితే చెర్లొచ్చి నీళ్ళు పడతాయి. దాన్ని కూడా సమీక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 3 ప్రాజెక్టులు ఈ జిల్లాలోని 2 రిజర్వాయర్లు ఎంత పని అయింది ఇదే కలెక్టరేట్లో. మేము చెప్పింది వాస్తవమా కాదా మీడియా ముఖంగా మా అందరి సమక్షంలో మీరు రివ్యూ చేయండి. ఆ పనులు కూడా తొందరగా చేపట్టాలని చెప్పి, తెలంగాణలోని అత్యంత వెనుకబడినటువంటి జిల్లా, రైతాంగం బతికే జిల్లా, బడుగు బలహీన వర్గాల జాతులు కష్టపడే జిల్లా. కనుక దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఇవి చేయాలి. రైతులకు ఏ కష్టం వచ్చినా కేసీఆర్ గారు ఉంటారు, మా ప్రభుత్వం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ మా పార్టీ ఉంటుంది, మేమందరం ఉంటాం. కనుక మీరిచ్చేవే మేము కొత్త ఏమని చెప్తలేము. మీరిచ్చిన హామీలు మీకు చేస్తామనేవే చేయాలి. బతుకున్నప్పుడు చేయాలి. సచినంగా చేస్తే రైతులు సచినంగా చేస్తే చేసేది ఏం లేదు. కనుక దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇమ్మీడియట్గా అమలు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. వాలం వెంకటేశ్వర రెడ్డి గారు, మేము, మా ముఖ్య నాయకులందరం కూడా. నెక్స్ట్ మళ్ళీ 6th రోజు కార్యక్రమం కూడా ఉంటుంది. నిరంతరం రైతాంగానికి లాభం జరిగేంత వరకు మా యొక్క కార్యక్రమాలు, మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిరంతరంగా మా కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. మేము ప్రజల పక్షాన ఉంటాం, రైతాంగ పక్షాన ఉంటామని చెప్పి ద్వారా విజ్ఞప్తి చేస్తాం.